नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आदिलाबाद विधायक पायल शंकर ने कहा है कि स्थानीय निकाय चुनाव में भाजपा का परचम लहराएगा। इससे पहले शुक्रवार को बेला मंडल के अव्वलपुर गांव में ग्रामीणों ने ढोल नगाड़े के बीच में विधायक का भव्य तरीके से स्वागत किया और कार्यक्रम के मुख्य अतिथि के रूप में विधायक भी शामिल हुए। इसके अलावा कार्यक्रम में बीआरएस पार्टी के नेता 50 से अधिक विधायक की मौजूदगी में युवा ग्रामीणों को पार्टी का गमछा उड़ाकर गर्मजोशी से भाजपा में शामिल होने के लिए आमंत्रित किया। संयोजक विजय भोयर, भाजपा राज्य कार्यकारिणी समिति के सदस्य मुरलीधर ठाकरे, आदिनाथ मंडल अध्यक्ष दत्ता निकम, जयनत मंडल अध्यक्ष रामदास, पूर्व सरपंच इंद्रशेखर, राकेश, विवेक, तेजराव, शिवकुमार, बोनगिनवार गणेश, नवीन पोतराज, संदीप ठाकरे, प्रवीण कुमार, नारायण भड़कारे, रामू, प्रमोद रेड्डी, जीवन धरने और अन्य ने भाग लिया। भारत माता की भारत माता की जय श्री राम। जय श्री राम। संघटना नायकत्व संघटना नायकत्व संघटना नायकत्व भारत माता की भारत माता की जय श्री राम। जय श्री राम। माता की भारत माता की संघटना नायकत्व संघटना नायकत्व संघटना नायकत्व भारत माता की भारत माता की जय श्री राम। बोलो बाजीराव महाराज की जय, बाजीराव महाराज की जय, जय श्री राम। जय श्री राम। అదే సందర్భంగా అవంపు గ్రామంలో ఈరోజు మండల కార్యకర్తలు ఉప సర్పంచ్ మొదటిసారిగా వచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు పాయల్ శంకరన్న గారికి మరియు వేదికపై ఉన్నటువంటి కిరాయి పిల్లలమంటే యువకుల మరియు గ్రామ పెద్దల కోరిక మేరకు నేను పార్టీలో చేరడం జరుగుతుంది. గ్రామ అభివృద్ధి కోసం పార్టీ మారడం జరుగుతుంది. అంతేకాకుండా నేను ఇప్పుడు పార్టీలో జాయిన్ కావడం జరుగుతుంది. కానీ మా అన్న కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళకి ఛాన్స్ లేదు. మా అన్న మాకే చిచ్చులు పెట్టి మొన్న నచ్చింది కదా మీరు ఇప్పుడు ఎట్లా సర్పంచ్ ఇస్తారు, మళ్ళా మా అన్న మాకే చిచ్చులు పెడతారు. నాకే రాజకీయం కొత్త కాదు. నేను 2001 నుండి కూడా రాజకీయంలో ఉన్న 5 సంవత్సరాలు వార్డు చేసిన, ఉప సర్పంచ్ చేసిన, 5 సంవత్సరాలు సర్పంచ్ చేసిన, పోయినసారి కూడా పోటీ చేద్దాం అనుకున్నా. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు రాలే కాబట్టి నేను పోటీ చేయలే. పార్టీ ఆదేశిస్తే నేను సర్పంచ్ ఉంటా, లేదంటే పార్టీ కోసం పని చేయాలంటే పార్టీ కోసం కూడా పని చేయడానికి అన్ని విధాలుగా తయారు. మరియు మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. మా శివాలయానికి ఒక రోడ్డు, బాలమౌంట్ ఎట్టు దాకా ఒక రోడ్డు, కేశవరెడ్డి చేను నుండి అయితే గిరామ దత్తాత్రి చేను వరకు రోడ్డు, గ్రామంలో సిసి రోడ్స్, భూమి లేని నిరుపేదలకు ఇండ్లు, కులాయిబాబా గుడి ముందర షెడ్డు, సిరిసనాడు సాంగ్లీ బిటి రోడ్డు, నాకే కాప్సి వెళ్ళే రోడ్ సార్, మధ్యలో ఒక బ్రిడ్జి కావాలా, అది నాకే కిషన్ చేంబర్ అది కంపల్సరీ సార్. చెన్నైలో పోరాటం పెద్ద ప్రాబ్లం ఉంది. నాకే శంకర్ పొలం నుండి గోలి నవీన్ పొలం వరకు కూడా ఒక గ్రావెల్ రోడ్డు, మళ్ళీ నీటి సమస్య సార్. మా దగ్గర ఒక ఏరియాలో మాకు హనుమాన్ మందిర్ నుండి అయితే ఒక 50-60 ఇళ్లకు నీళ్ళ సమస్య ఉంది. ఒక బోర్ వేసి దానికి అండర్లైన్ చేసి దానికి నీళ్ళ ట్యాప్లు పెడితే నీళ్ళు వచ్చేస్తాయి సార్. మళ్ళా సైడ్ డ్రైన్స్ సార్
మళ్ళీ కొత్త కాలనీలో సార్ ఇప్పుడు బ్రిడ్జి నుండి వర్షాకాలం పోవాలంటే చాలా ప్రాబ్లం ఉంది. దానికి కూడా ఒక సిసి రోడ్డు, మళ్ళా కొత్త కాలనీలో ఒక 200 మీటర్లు 300 మీటర్ల సిసి రోడ్స్, మళ్ళీ ఇక్కడ ఒక సిసి రోడ్డు ఒక 400-500 మీటర్లు ఇస్తే మొత్తం గ్రామానికి అయిపోతాయి సార్. ఇది ఇచ్చినట్టు ఖచ్చితంగా పార్టీ కోసం అందరూ పనిచేస్తారని చెప్తూ जय बीजेपी, भारत माता की जय। अमलपुर के माजी सरपंच तिरुपति जी भोयर इनका और उनके साथ में जो आए सो उस कार्यक्रम का जैनिक प्रोग्राम यहाँ रखा गया है। इस कार्यक्रम में आए तो स्टेज पर रहने से कृपा करेंगे। यहाँ पे जो आपने को आज जैनिक प्रोग्राम में शामिल हुए इनका सभी का करना జడిపెట్టించి కావచ్చు, ప్రజలతోని ఆలోచించి కార్యకర్తలతోని నాయకులతోని అన్ని రకాలుగా అన్ని కోణాల నుంచి ఆలోచించి పార్టీ ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకుంటది. అభ్యర్థులు ఎవరైనప్పటికీ సర్పంచ్ అభ్యర్థి కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, అభ్యర్థులు ఎవరైనప్పటికీ అందరం కలిసికట్టుగా పనిచేసి గెలిపే లక్ష్యంగా ఈ మండలంలో పనిచేయాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైతు రుణమాఫీ విషయంలో నేను మొన్ననే మాట్లాడిన, ప్రభుత్వం గొప్పలు చెప్పింది, మేమేదో అయిపోయింది 30% మందికి గెలిచినాం, 70% మందితో మాకు సంబంధం లేదంటే కుదరదని చెప్పిన. వారం 10 రోజులు ఇంకా ప్రభుత్వంలో సమయం ఇస్తాం. చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా మీరు సరిదిద్దుకోండి. బ్యాంకులలో పొరపాటు జరిగిందా, ప్రభుత్వంలో పొరపాటు జరిగిందా, ఎక్కడ పొరపాటు జరిగిందో ఆ పొరపాట్లన్నీ కూడా సరిదిద్దుకోండి అని చెప్పినాం. వారం 10 రోజుల తర్వాత ప్రభుత్వం నుండి రైతులకు సరియైన రీతిలో సమాధానం రావాలా. లేని పక్షం రైతులందరూ రుణమాఫీ జరిగే వరకు హైదరాబాద్ లో కాదు, హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇల్లు ముట్టడి వచ్చి బీమా పథకాన్ని అమలు చేసే విధంగా డబ్బులు తెప్పించే విధంగా ప్రయత్నం ఏ రకంగా జరిగిందో రేపు రుణమాఫీ విషయం కూడా నేను శాసనసభ వేదిక ద్వారా ముఖ్యమంత్రి నిన్ను బహిరంగ జనతా పార్టీ మంచోడివనంట. కానీ నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే కేసీఆర్ ఇల్లును ఏ రకంగానైతే ముట్టడించినమో రేపు ముట్టడించడానికి తరఫున సిద్ధంగా సందర్భంగా తెలియజేస్తా ఉన్న సమస్యలు ఉన్నాయి. ఏ ఊరికి మాకు లేదు, మందు పోతలు తీసుకునే పరిస్థితి లేదని మాట్లాడుతున్నారు. బాధలు రాబో రోజుల్లో సంవత్సరానికి సాధ్యమైన తిరుపతి మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము తప్ప ఇంకోళ్ళ మాట్లాడి ప్రభుత్వం గొప్పలు చెప్పింది, మేమేదో అయిపోయింది 30% మందికి గెలిచినాం, 70% మందితో మాకు సంబంధం లేదంటే కుదరదని చెప్పిన. వారం 10 రోజులు ఇంకా ప్రభుత్వంకు సమయం ఇస్తాం. చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా మీరు సరిదిద్దుకోండి. బ్యాంకులలో పొరపాటు జరిగిందా, ప్రభుత్వంలో పొరపాటు జరిగిందా, ఎక్కడ పొరపాటు జరిగిందో ఆ పొరపాట్లన్నీ కూడా సరిదిద్దుకోండి అని చెప్పినాం. వారం 10 రోజుల తర్వాత ప్రభుత్వం నుండి రైతులకు సరియైన రీతిలో సమాధానం రావాలి. లేని పక్షంలో రైతులందరికీ రుణమాఫీ జరిగే వరకు ఆదిలాబాద్ లో కాదు, హైదరాబాద్ లో ఆ రోజు ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇల్లు ముట్టడి చేసి ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసే విధంగా డబ్బులు తెప్పించే విధంగా ప్రయత్నం ఏ రకంగా జరిగిందో రేపు రుణమాఫీ విషయం కూడా నేను శాసనసభ వేదిక ద్వారా చెప్పిన. మంచి పనులు చేస్తే ముఖ్యమంత్రి నిన్ను నేను బహిరంగ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేనైనా బహిరంగంగా నువ్వు మంచోడివనంట. కానీ నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే కేసీఆర్ ఇల్లును ఏ రకంగానైతే ముట్టడించడమో రేపు ఈ రేవంత్ రెడ్డి గారి ఇల్లు కూడా ముట్టడించడానికి రైతుల తరఫున సిద్ధంగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కొందరు నాయకులు చిన్న చిన్న మందిని భయపెడతారు. సర్కారు కాంగ్రెస్ ఉన్నది మేమే చెప్తాము అని చెప్తారట. ఏడికెళ్ళేది బాబు, మీరు ఏడికే చేస్తారు.
ఏమి నాడే ప్రజలకు అండగా నిలబడినటువంటి వ్యక్తిని 3 సార్లు ఓడిపోయిన తర్వాత కూడా ఈ జిల్లాలో రైతులు ఇబ్బందులలో ఉన్నారని, కట్టుకున్నటువంటి ఫసల్ బీమా డబ్బులు వస్తాయేమని ప్రభుత్వం మోసం చేసిందని పదుల సంఖ్యలో కేసులు పెట్టిన హైదరాబాద్ లో పోరాటం చేసి రైతులకు ఫసల్ బీమా ఇప్పించాలని గుర్తు చేస్తా. ఈ రోజు ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా ఈ ఆదిలాబాద్ లో పడుతున్నటువంటి ప్రజల కష్టాలని, ఈ కష్టాలని దూరం చేసే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తా. ఇల్లు లేనటువంటి పేదవాళ్లకు ఇల్లు రావాలా. ఈ రోజు ఇన్ని సంవత్సరాలలో 100,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినప్పటికీ ఇప్పటికీ గ్రామాలలో సరైన రీతిలో రోడ్లు లేవు, నాళీలు లేవు, తాగడానికి నీళ్లు లేవు. అదేవిధంగా ఊళ్ళకెళ్ళి చేతులకు పోవాలంటే రోడ్లు లేవు. అనేకమైనటువంటి సమస్యలు ఈ ఆదిలాబాద్ లో రాజ్యం వెళ్తున్నాయి. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలా. నేను ఎమ్మెల్యే గెలిచినా ఇంటికాడ హాయిగా కూర్చునేటటువంటి మంత్రిని కాను. ఎమ్మెల్యే ఓడాన్ని విడిచిపెట్టి రోడ్డు మీద ప్రజల కొరకు కూర్చునడానికి సిద్ధంగా ఉంటారా? ప్రజలిచ్చినటువంటి అవకాశం ద్వారా, రైతులిచ్చినటువంటి అవకాశం ద్వారా నా జీవితాన్ని ప్రజలకు త్యాగం చేసే విధంగా ప్రయత్నం చేస్తానంటే నేను అధికారం అనుభవిస్తూ హాయిగా ఉండేటటువంటి వ్యక్తిని కాను. డబ్బులు లేకపోవచ్చు, కానీ నిజాయితీ గల కార్యకర్తలు, నీతితో పనిచేసేటటువంటి కార్యకర్తలు, నా కుటుంబ సభ్యులు నాకు ఎంత ముఖ్యమో, నాకు అంతకన్నా ఎక్కువ ముఖ్యము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇది ఏ నాయకునికి అవకాశం దొరకని 3 సార్లు నేను ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కూడా అన్నా నీ గెలిపే లక్ష్యం ఆదిలాబాద్ లో భారతీయ జనతా పార్టీ గెలిచేదాకా మేము నిద్రపోవని కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటూ 15-20 సంవత్సరాలు నా కొరకు పార్టీ కొరకు పనిచేసినటువంటి కార్యకర్తలను నేనెప్పుడు కూడా నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను మర్చిపోయేటటువంటి ప్రసక్తి లేదు. తిరుపతి కొన్ని విషయాలు చెప్పిండు. భారతీయ జనతా పార్టీ అన్ని కోణాల నుంచి ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. రేపు గ్రామ పంచాయతీలో సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, మండలంలో జడ్పీటీసీ కావచ్చు, ప్రజలతోని ఆలోచించి, కార్యకర్తలతోని, నాయకులతోని అన్ని రకాలుగా అన్ని కోణాల నుంచి ఆలోచించి పార్టీ ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకుంటుంది. అభ్యర్థులు ఎవరైనప్పటికీ, సర్పంచ్ అభ్యర్థి కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, అభ్యర్థులు ఎవరైనప్పటికీ అందరం కలిసికట్టుగా పనిచేసి గెలిపే లక్ష్యంగా ఈ మండలంలో పనిచేయాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.